రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై మాస్కో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని చైనా అని పేర్కొన్నారు. అంతేకాదు, మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్ కాదని ఐరోపా యూనియన్ అని వెల్లడించారు. మూడు రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన జయశంకర్ నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జయశంకర్ ఘాటుగా స్పందించారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు. అయినా మాపైనే ఎక్కువ సుంకాలు విధించడంలోనూ తర్కమేంటో అర్థం కావడం లేదని జయశంకర్ పేర్కొన్నారు.